టోర్నమెంట్ బీనోల గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం ఇచ్చేశారు మన ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే క్రీడా ప్రాంగణానికి విచ్చేసినారు. మరి కొన్ని క్షణాల్లో మార్చ్ పాస్ట్ అలాగే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దయచేసి వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరూ స్టేజ్కు ఎడం పక్కన మీకు కుర్చీలు వేసినాం సార్. దయచేసి అందరూ కూడా వివిధ పాఠశాల నుంచి వచ్చిన గెస్టులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారు దయచేసి స్టేజ్కి ఎడం పక్క స్టేర్లు ఉన్నాయి సార్. దయచేసి అందరూ రండి సార్ ప్లీజ్. మీరు ఎవ్వరు కూడా నిలవడానికి లేదు సార్. మా యొక్క పాఠశాల అన్ని ఏర్పాటు చేసినాము. మా యొక్క వీడిసి బినోల అన్ని ఏర్పాట్లు మీకు చేసినాము. దయచేసి స్టేజ్కి ఎడం పక్క కుర్చీలో వచ్చి కూర్చుండవలసిందిగా వివిధ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నాము. దయచేసి వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి కృష్ణరాజు స్వామి దయచేసి ఒకసారి నా దగ్గరికి రండి. పీటీసీ డిప్యూటేషన్ పై వచ్చిన ఉపాధ్యాయులు దయచేసి ఒకసారి దగ్గరికి రండి. ఆహ్వానిస్తున్నాం సార్. అందరూ చప్పట్లతో వారిని స్వాగతించుకుందాం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా పి మోహన్ రెడ్డి గారు జిహెచ్ఎం బినోల ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా తాహిర్ బిన్ హందాన్ గారు, వీరు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా మనటువంటి జిల్లా బాధ్యులుగా ఉన్నటువంటి వారు, బాగారెడ్డిగా వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ముప్ప గంగారెడ్డి వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్. ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా సాయిరెడ్డి గారు, వారికి కూడా వేదిక వైపు నుంచి ఆహ్వానం పత్రమానికి స్వాగతం పలకడానికి, తరువాత మన యొక్క అధికారులైనటువంటి ఎంఈఓ గారికి వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం సార్. ఎంఈఓ గారు వారికి స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎక్కడున్నా కానీ వేదిక వైపు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. స్వాగతం సార్. ఎస్కార్ట్గా మన యొక్క ఉపాధ్యాయులు వారిని తీసుకురావాల్సింది కోరుతున్నాము, వారు ఎక్కడున్నా కానీ. అదేవిధంగా మన నవిపేట మండల ఎంపీడీఓ గారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం సార్. వేదిక వైపు రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు అయినటువంటి కవిత గారిని కూడా వేదిక వైపు ఆహ్వానిస్తున్నాము. కవిత గారు నేను అవ్వాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. స్వాగతం. అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నటువంటి వారు హనుమాన్లు గారు, వారికి కూడా వేదిక వైపు ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా క్రషర్ యజమాని గారు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు, స్వాగతం సార్. అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు మన మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి పీజీహెచ్ఎంస్ హెచ్ఎంస్ అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాం సార్. అదేవిధంగా పిఆర్టీయూ జనరల్ సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారు కిషన్ గారి, వారికి కూడా స్వాగతం సుస్వాగతం సార్ ఉన్నాం సార్. ఇదే క్రమం లోపల అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్ జెడ్పీటీసీ, వారికి వేదిక రాజేందర్ గౌడ్ గారు ఎంపీపీ గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం. దయచేసి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఎవరైనా ఈ మైదానంలో ఉన్నట్టయితే వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్. ఆర్గనైజేషన్
నము మహోదయ అవకాశాన్ని మనమంతా విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో, ఎంతో నేర్పుతో, ఎంతో నైపుణ్యంతో వారిక్కడ వారి యొక్క స్కిల్స్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి మండల స్థాయి నుంచి ఇంకా భిన్న భిన్నమైనటువంటి ప్రగతి దిశలో ప్రశస్తులు అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. అతిథులు, ముఖ్య అతిథులు ఒక్కొక్కరికి క్రమంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం సార్. వారు ఎక్కడున్నా కానీ వేదికను ఆశించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత కార్యక్రమం జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఉంటుంది. అతిథులు, ముఖ్య అతిథులు వారైనటువంటి ఎమ్మెల్యే గారు, భగవతి సుర భారతి తవ చరణోన్ ప్రణమామః. నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి, నాద బ్రహ్మమై జయ వాగేశ్వరి, శరణముతే గచ్చామః. జయ జయ హే భగవతి సుర భారతి తవ చరణోన్ ప్రణమామః. త్వమసి శరణ్యా త్రిభువన ధన్యా, త్వమసి శరణ్యా త్రిభువన ధన్యా, సురమణి వందిత చరణా. వనరస నవరస మధురా కవితా ముకరా, స్మిత రుచి రుచిరా భరణా. జయ చరణో ప్రణమ. హెచ్ఎం గారు అయినటువంటి వారు అతిథులని క్రీడా పతాక ఆవిష్కరణ వైపు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ముఖ్య అతిథులందరూ కూడా వేదిక పైన వారు క్రీడా పథకము మరి ఆవిష్కరించవలసిందిగా, మండల స్థాయి క్రీడా పథక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఇప్పుడే ఈ పాఠశాల క్రీడా ప్రాంగణానికి విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారికి టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ పక్షాన, పాఠశాల పక్షాన అయిపోతున్న దశలో మరి ఈ రోజు నవిపేట మండలంలోని బినోల పాఠశాల చిన్న గ్రామము, మరి వారు ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ ను నిర్వహించడం చాలా సంతోషం. నిన్ననే మన నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ డిఎస్పీ ఉద్యోగం పొందింది. గట్టిగా చెప్పండి ఒకసారి. క్రీడాకారుడు మరి నిజామాబాద్ ముద్దుబిడ్డ అయిన నిఖత్ జరీన్ డిఎస్పీ ఉద్యోగాన్ని నిన్ననే పొందింది. మరి దాన్ని సార్థకం చేసేటువంటి దశలో సారీ పిల్లలు మ్యాచ్ ఫస్ట్ లో ముందుగా వస్తున్న పాఠశాల అవంగపట్నం, జడ్పిహెచ్ఎస్ దర్యాపూర్, జడ్పిహెచ్ఎస్ చెన్నేపల్లి. మొదటగా జడ్పిహెచ్ఎస్ చెన్నేపల్లి, లిటిల్ ఫ్లవర్ స్కూల్, అదే క్రమంలో జడ్పిహెచ్ఎస్ నందిపూర్, జడ్పిహెచ్ఎస్ బినోలా, జడ్పిహెచ్ఎస్ నాళేశ్వర్, జడ్పిహెచ్ఎస్ బాయ్స్ నవిపేట్, జడ్పిహెచ్ఎస్ గర్ల్స్ నవిపేట్, టిఎస్ఎంఎస్ నవిపేట్, జేజీబీవీ నవిపేట్, యూపీఎస్ కొతంగల్, స్కాలర్స్ హై స్కూల్ నవిపేట్. ఈ క్రమంలో కూడా మార్చ్ పాస్ చేస్తూ వేదికపై వస్తున్నారు. స్వీకరణ కార్యక్రమం మాన్యనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు,
కార్యక్రమానికి సమరసతకు పూర్తిగా చెప్పచ్చు. మరి మూడు యొక్క సాధన జరుగుతుంది. ఈ యొక్క వారిని అభినందించడం. మరి నలుమూలల ఈ యొక్క టాక్స్ రిలే కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులచే మరి టాక్స్ రిలే కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న దశలో మరి ఈ ఆటలు ఆడొద్దు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏ ఒక్క పాఠశాల ముందుకొచ్చి వెలుగు నింపేదే కాగడ, బానిసత్వ బంధనాల్ని తెంచేసేదే కాగడ, విశ్వ చరిత చెబుతున్నది విను వీరుల కథలన్నీ మనసున. మొట్టమొదటిగా జెడ్పీహెచ్ఎస్ బినోలా పాఠశాల నుండి స్వాగత నృత్యం ఉంటుంది. జెడ్పీహెచ్ఎస్ బినోలా వారిచే స్వాగత నృత్యం. వేదిక ముందు వైపు రావాల్సిందిగా కోరుతున్నాము విద్యార్థులు. జెడ్పీహెచ్ఎస్ బినోలా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు టైర్పిన్ అమ్మాదాన్ గారికి, గడు గంగాధర్ గారికి, నగేష్ రెడ్డి గారికి, మా జిల్లాలో విద్యాశాఖను ముందుకు తీసుకుపోతున్నటువంటి మా విద్యాధికారి దుర్గాప్రసాద్ గారికి, మరి మండల విద్యాధికారి గణేష్ రావు కులకర్ణి గారికి, మరి గ్రామస్తులకు, గ్రామంలో ఉన్న పెద్దలందరికీ, వీడీసీ చైర్మన్ దేవేందర్ గారికి, సింగిల్ విండో చైర్మన్ హనుమాన్లు గారికి, మరి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎక్స్ఎంపీపీ రామచందర్ గారికి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎక్స్ ఉప సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈ క్రీడా ఉత్సవాలను సాగిస్తున్నాం అన్నప్పుడు మా పాఠశాల నుండి ఈ సంవత్సరం ప్రేరణ కార్యక్రమంలో సెలెక్ట్ అయ్యి, ప్రేరణ అంటే ఉపన్యాసము, వ్యాసరచన, చిత్రలేఖనము అన్నింటిలో సెలెక్ట్ అయ్యి భవానీ అనే అమ్మాయి దేశంలో మన రాష్ట్రంలోనే అంటే మన జిల్లా నుండి ఒక్కటే అమ్మాయి గవర్నమెంట్ పాఠశాల నుండి ప్రేరణ కార్యంలో సెలెక్ట్ అయ్యి రాష్ట్ర దేశంలో ఉన్న ఇండిపెండెన్స్ డేలో పాల్గొనడం జరిగింది. దానికి మేము ఎంతో గర్వం పడుతున్నాం. మా పిల్లల గ్రామస్తుల తరఫు నుంచి నేను కూడా ఒక హెడ్ మాస్టర్గా గర్వపడుతున్న సంగతి మీకు తెలియజేస్తున్నా. అట్లనే 400 మీటర్ల రన్నింగ్లో, 100 మీటర్ల రన్నింగ్లో కూడా తేజ, భవిత కూడా వారు కూడా రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం నేను మా పాఠశాల యొక్క అభివృద్ధిని ఈ రకంగా మీకు సూచిస్తున్నా. అట్లనే చదువులో కూడా మేము ఎక్కడ వెనుకబడలేదు. ప్రతి పిల్లవాడికి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. చదువులో వెనుకబడిన పిల్లల్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం అన్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, ఇటు చదువులు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా మేము ముందున్నామన్న సంగతి మీ దృష్టికి తీసుకుపోతున్నాం. అట్లనే ప్రైవేట్ స్కూళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు భేదం ఏందనేది లేకుండా మా ప్రభుత్వ పాఠశాలలో కూడా మీరు అందరూ చూడొచ్చు. యూనిఫామ్లు, టై, బెల్ట్ అన్ని సమకూర్చే విధంగా మేము చేసినామన్న సంగతి చూసి మీకు తెలియజేస్తున్నా. అట్లనే మా ఉపాధ్యాయులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమానికి సక్సెస్ చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ క్రీడలకు ముఖ్యంగా మా పీఈటీ కిషన్ను నేను మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆయన కూడా. అట్లనే వివిధ జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి పీడీలకు, మా పిఆర్డు శ్రేణులకు, మా పిఆర్డు జనరల్ సెక్రటరీ కిషన్కు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే మా మండల అధ్యక్ష కార్యదర్శులు భూమన్న, శివకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే విస్తృతంగా ఈ ఏర్పాట్లను మరి మా పాఠశాలను అభినందించడానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నా. గవర్నమెంట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు పత్రికల్లో రాయవలసిన అవసరం ఉన్నది. ఏ విధంగా నడుస్తున్నాయి, మేము ఏం చేస్తున్నాం అన్నది కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ మీడియానే ప్రజలకు వెళ్ళిపోతుంది. మరి తల్లిదండ్రులకు మేమేం చేస్తున్నామో చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్న సంగతి మీ దృష్టికి తీసుకుపోతూ మరి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. నవీపేట మండలంకి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు తారిపిన్ గారు, తర్వాత మన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడాను, గ్రామ పెద్దలు, తర్వాత మన అధికారులు, అనధికారులు, మరి
అందరూ కూడాను ఈ వేదిక తరఫున మీడియా మిత్రులందరికీ కూడాను ఈ వేదిక తరఫున మరి స్వాగతం చెప్పుకుంటూ ఈరోజు స్థానిక మండలంలో గేమ్స్కి వచ్చిన మన ఎమ్మెల్యే గారు, తర్వాత మన గ్రామ ప్రజలందరూ కూడాను ఈ గేమ్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాల మేనేజ్మెంట్ స్కూల్స్ మరి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు మీకు అందరూ కూడాను మరి కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత మీరు దీనికి ప్రోత్సహించిన మన గ్రామ ప్రజలు కానీ, తర్వాత స్థానిక లీడర్లు, స్థానిక నాయకులందరూ కూడాను, తర్వాత టీచర్స్, పీఈటీస్ వీరందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ గేమ్స్ తర్వాత గేమ్స్తో పాటు చదువు కూడాను చేస్తున్నామని విషయం గారు చెప్పారు. మరి ప్రేరణ ప్రోగ్రాంకి ఒక బాలిక నేషనల్ లెవెల్లో వెళ్ళేందుకు కూడాను చెప్పి వాళ్ళందరూ కూడాను కంగ్రాచులేషన్స్ అందరికీ. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పినా కూడాను ఫస్ట్ నుంచి వచ్చింది కూడాను మరి ఏదేమైనా కూడాను నా పిల్లడికి 75% అన్ని సబ్జెక్టులు వస్తేనే మరి చదువు చెప్పినట్టు కూడాను టీచర్లు కూడాను నిన్న కూడాను ఉపదేశించడం అయినది. సో దాన్ని సార్ యొక్క మరి ఆకాంక్షని మీరందరూ కూడాను గుర్తులో పెట్టుకొని చదువు అనేది కొనసాగించండి. మన పిల్లలకి మంచి మంచి పాఠశాలలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ సీట్లు వచ్చేట్టుగా 10/10 కూడా ఎక్కువ వచ్చేట్టుగా మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. టాలెంట్కు పెట్టింది పేరు. అన్ని రంగాల్లో, అటు ఆటల్లో, ఇటు క్రీడల్లో, అటు చదువుల్లో, మరి సాంస్కృతిక కార్యక్రమాలు ముందుంటారని వారు నానుడిని నిజం చేస్తూ మరి మంచి డ్యాన్స్ తో ఆహుతులను ఆకట్టుకున్న మా విద్యార్థులను సార్ అభినందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మొన్ననే
ఈ మీరు కూర్చున్న గ్రౌండ్ లో చిన్నారులారా పెద్ద బండరాళ్ళు పెద్ద బాంబు బ్లాస్టులతో మరి బండరాలను తీసి
కొద్దిగా అమ్మాయి స్టేజ్ పైకి వాళ్ళ స్టాక్ కూడా అందరి పైకి చేసినటువంటి నృత్యం, ముఖ కవలికలు మరియు భావభంగిమ, నృత్యం క్లాసికల్ అంటేనే వేషధారణ అలాంటి మాన్యులు భావోద్వేగాలు కల్పించేటట్టే చాలా చక్కటి ప్రదర్శనతో. ఏం పేరమ్మా? సంజన. ఏ క్లాస్? ఎవరు? సంజన బాగా చేసినావు, కానీ నువ్వు ఇట్లా పట్టుకో. నీకు కూడా నేను ఒక 5,000 అవార్డు ఇస్తున్నాను. అదేవిధంగా నాలేశ్వరంలో ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా, నీకు ఎప్పటికి ఇట్లా ఇసుడు ఇవ్వని. ఎవరైనా పని చేయక హోటల్లో కూడా కూర్చుండి, కళ్ళు తాగే దుకాణంలో కూడా కూర్చుంటే అట్లా అట్లా చూపిస్తే కానీ పని చేయకూడదు. అందుకొరకే తప్పనిసరిగా ఎస్ఐ గారు అమ్మాయికి సపోర్ట్ చేయండి. ఆమె అలా పట్టుకోను శివతాండవం చేసినప్పుడు మనకు డిసిప్లిన్ కొరకు చేస్తా ఉంది. కాబట్టి తప్పనిసరిగా అదే నాగేశ్వరంలో చెప్తున్నాం, మళ్ళీ అమ్మాయి మీద ఏం బెదిరించినా సప్పుడు దాకా పని చేసుకోండి, సరేనా? రైట్. గర్ల్స్ పాఠశాల నుంచి నృత్యం చేయడానికి మన ముందర వేదిక ముందర మన విద్యార్థులు ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అవార్డు ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు 9th క్లాస్లో కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చేది క్లాస్ ఫస్ట్. అదేవిధంగా డ్యాన్స్ చేసి శివతాండనం చేసింది. చేసి ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళకు జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. కాబట్టి అందుకొరకే అవార్డు ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. అమ్మాయి డిసెంబర్ సమ్మర్ घर कब आओगे, घर कब आओगे, लिखो कब आओगे, तुम ये सुना सुना संदेश आते हैं, हमें घर आते हैं, चिट्ठी आती है, पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, तुम भी ये सुना सुना। Oh
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయి కాదు, అది జాతీయ స్థాయిలో పాల్గొనడం, అది కూడా గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనడం. అదేవిధంగా బబిత అనే అమ్మాయి 400 మీటర్లో అమ్మాయి బబిత, ఆమెకు కూడా ముఖ్య అతిథి వారిచే సన్మాన జ్ఞాపిక అందింపజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గణేష్ వినోద పాఠశాలకు చెందినటువంటి బాలుడు గణేష్ ముఖ్య అతిథుల వారి యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. చక్కని బినోలో హై స్కూల్లో టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి వచ్చేసిన మన ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ మేము బినోలలో హెడ్ మాస్టర్గా పనిచేసుకుంటూ విద్యతో సహా స్పోర్ట్స్ కూడా, ఆటల పోటీలు కూడా నేర్పించిన మీ మోహన్ రెడ్డి గారికి, నాతో వచ్చేసిన మైనార్టీ చైర్మన్ తాహిర్ బిన్ గారికి, గరుకు గంగాధర్ గారికి, నగేష్ రెడ్డి గారికి, ఇతర అధికారులకు, ప్రెస్ సోదరులకు, నా టీచర్స్, మహిళా సోదరుల టీచర్లకు కానీ, టీచర్స్కి కానీ, నా విద్యార్థులు లేరు కదా, ఇలా ఉన్నారా? ఏడేడో కనబడుతున్నప్పుడు వీళ్ళే నా విద్యార్థులు చక్కగా ఇప్పటి వరకు కార్యక్రమాలు నిర్వహించిన మీ అందరికి అభినందిస్తూ, స్పోర్ట్స్తో సహా, ఆటల పోటీతో సహా మన భవిష్యత్తు నిర్ణయించుకోవటానికి మనం ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించడానికి బాగా విద్యావంతులై, బాగా చదువుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి సౌకర్యాలు చేస్తూ, తప్పనిసరిగా స్ట్రెంత్ పెంచుకుంటూ, మీకు ఏదైతే ఉపాధ్యాయులు మీ కొరకు టీచింగ్ చేసేవారు, ఉపాధ్యాయులందరికీ చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుంటే మీ అందరినీ మంచి విద్యావంతులు చేస్తారని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మా వంతు చేస్తూ ఉన్నాం. కానీ నా పేరెంట్స్ కూడా, నా మండల్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, స్టేట్ కానీ, దయచేసి విద్యార్థులను బాగా చూడండి, బాగా చదివియండి, మంచి విద్యావంతులను చేయండి. భవిష్యత్తు వాళ్ళ పైన ఉంటాం కాబట్టి తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది మీరందరూ బాగా చదివిస్తారని. అదేవిధంగా మరి ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి మీ సౌకర్యాల కొరకు మీ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి వినోద అవేదో రూములు కావాలంటున్నాడు. అవసరమా మీకు? వినోదలు ఎవరు? వినోదలు అవసరమా? అత్త వినోదలు ఎవరు రా బాబు? అమ్మాయిలు ఎవరు? రూములు కట్టియాలా? మీరు చెప్పిర్రమ్మా.
కట్టిపియాలా మీరు బాగా చదివిస్తామంటే రూములు కట్టిస్తా లేకుంటే పోని ఉండని ఆవిడ 10 ఏళ్ళ నుంచి అడ్డులో నుంచి ఇప్పుడు గట్టిలో వస్తాం చదువుకుంటారా బాగా చదువుకుంటే రూములు కట్టిస్తాం కట్టియాలా కట్టిద్దాం తొందరగా కట్టిద్దాం అదేవిధంగా నీళ్లున్నాయా మంచి నీళ్ళు ఆల్ స్కూల్స్లలో వాటర్ ఉంది కదా అంతటా లేకుంటే మనం చేయించుకోండి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ బాత్రూమ్లు కడగటానికి ఇప్పుడే ఎండిఓ గారికి చెప్పాను నా సెక్రటరీ ఎవరైనా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ కారోబార్ అంటున్నా సెక్రటరీ అంటున్నా ఎవరు బాబు శ్రీకాంత్ ఎక్కడ రాను బాబు ఇప్పుడు ఎదురు బాబు అంత తక్కువ ఇంత పెద్ద ఊరుకు దొరుకుతలేరా లేక పైసలు లేవా మరి వసూలు చేసినావా ఏమంటారు టెక్స్లు టెక్స్లు వసూలు చేయకుండా నల్ల కరెంట్ కట్టి ఇవ్వకుంటే కట్టి ఏనా బినోళ్ళు నాకు లేని వాళ్ళ కట్టి అయ్యి నల్ల కరెంటు నువ్వు ఇప్పిస్తే మరి టెక్స్లుగా ఊడ్చినోళ్ళకు లేకుంటే కదా బాబు సిగ్గు లేవు అక్కడికి వెళ్ళి కొన్ని డబ్బులు ఇస్తారు ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో పాపం వాళ్లకు మనం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 5 లక్షలు ఇస్తాం అలా తప్పనిసరిగా ఇల్లు కట్టిద్దాం నువ్వు వాళ్ళకి మేనేజ్ చేసి ఇంకొకళ్ళు ఎక్క పెట్టుకొని ఇక్కడ ఈ బాత్రూమ్లు కూడా గడిపియండి కొన్ని డబ్బులు ఇస్తారు ఎంత ఒకసారి మీ ఊర్లో ఉన్నాయా ఏమైనా పైసలు అసలు చేస్తారు కదా బాత్రూమ్లు కూడా క్లీన్ చేపిద్దాం మీకు తాగడానికి ఇబ్బంది లేకుండా ఉంచడం తప్పనిసరిగా నేను మళ్ళీ వస్తాను 6 months తర్వాత వచ్చినప్పుడు బాగా స్పోర్ట్స్ లో కానీ ఇవన్నీ చేస్తూ మీ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు మా ఇది బినోలా స్కూల్లో 2021-22లో 97% వచ్చిందని చెప్తున్నాడు వచ్చిందా అవుతానే చెప్తున్నాడు మీ సారు అవునమ్మా వచ్చిందా పాస్ అయిందా మంచిగా సరే 97 వచ్చిందని చెప్తా ఉన్నారు 2022లో 97% వచ్చిందని చెప్తా ఉన్నారు మొన్న 23-24లో 100% వచ్చింది మీ అందరికి అభినందిస్తా ఉన్నాను కీప్ ఇట్ అటు బాగా చేయండి మా గ్రామస్తులు కూడా నా మహామండల్లో మీ అందరికి సహకరిస్తారు తప్పనిసరిగా ఉపాధ్యాయులు అంటే గౌరవించండి మర్యాద ఉంచండి చిన్న వీటికి పిల్లలు చదవకుంటే కోపగిస్తే మీరేం బాధపడద్దు టీచర్ల మీద ఏం చేయొద్దు అర్థమైందా అన్ని స్కూల్స్ అన్ని విలేజ్ పెద్ద మనుషులకు చెప్తా ఉన్నాను దయచేసి నాకేం కాదు వాళ్ళకేం కాదు కానీ మన ఫ్యూచర్ కొరకు ఎప్పుడన్నా చిన్నవి మనకి బెదిరియాలని బెదిరిస్తాం తప్పేమున్నది మీరు బెదిరియాలి మీరు కొడతారు కదా వాడు చదవకుండా అంతే అంటాడు కాబట్టి అటువంటి ఏదైనా అనవసరం గొడవలు చేయకుండా తప్పనిసరిగా మీరు నౌపేడ్ మండల్ కానీ డిస్ట్రిక్ట్లో కానీ మంచి ఎడ్యుకేషన్ తెప్పిద్దాం హాస్టల్స్ లో మంచి ఫుడ్ పెట్టిద్దాం అయినంత మట్టుకు అన్ని బాగా చేసి మీకు చదువుకోవడానికి మీ ఫ్యూచర్ బాగు చేయడానికి ప్రభుత్వం ముందుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ ప్రారంభ ప్రకటన నవీపేట మండల అంతర్ పాఠశాల క్రీడా ఉత్సవాలకు అండర్ 14 అండర్ 17 బాలికల క్రీడలకు 24-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తా ఉన్నాం. గట్టిగా అందరూ చప్పట్లతో స్వాగతించుకుందాం. అదేవిధంగా ఇప్పుడు క్రీడాకారులు వచ్చి క్రీడా ప్రతిజ్ఞ ఉంటుంది. మన అమ్మాయి ఉంటుందమ్మా రెడీ
నల్పేట మండల అంతర పాఠశాలల 2024-25 సంవత్సరపు క్రీడోత్సవములలో విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. జై హింద్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మాన్య అదేవిధంగా ముఖ్య అతిథి గారికి సన్మానం వీడీసీ ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. గజమాలకి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ గ్రామస్తుల విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమము, ఇంత సమయము వారు వెచ్చించి మన గురించి, మన యొక్క విద్యార్థుల యొక్క ఎమ్మెల్యే గారికి గజమాలతో సత్కరించబోతున్నారు. అలాగే ఇటు విద్యారంగంలో సార్లు మన నిజామాబాద్ జిల్లాను ఉన్నత స్థాయిలో తీసుకెళ్తున్న ఘనత వారిమల పాఠశాల ఏదైతే మనం ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి పాఠశాల వినోల పాఠశాల తరఫున సక్రమంగా నిర్వహించబట్టే ఈ రోజు ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ప్రారంభించుకున్నాం. ఇంకొక 3 రోజులు కష్టపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్. ఇంకో 3 రోజులు మరి అటు ఆటలలో గట్టిగా చెప్పాలి చిన్న సార్ గజమాల శాలువ పుష్పగుచ్చంతో వారిని సత్కరిస్తున్నటువంటి ఆనంద వేళ పైన మనం చూస్తున్నాం. గజమాలతో అలంకరించారు, శాలువతో సత్కరించారు. మనసార నిండార ఆదర అభిమానాల్ని పంచుకుంటూ నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూసుకుంటూ వస్తా ఉన్నా. మన వరి పంటలకు బహుశా బాగానే డిసీజు రోగాలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో 2 గంటలకు కేవలం అగ్రికల్చర్ ఆఫీసే కాకుండా ఏం డిసీజ్ వచ్చినాయి, ఏమో రోగ దోమగడ్డ అంటున్నాం, ముంపుటి అంటున్నాం. దానికి మన సైంటిస్టులు ఉన్నారు రుద్రూరులో, వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. ఎక్కడన్నా దోమకాటు ఒక 2 గంటలు కాకుండా వేరే ఏదన్నా వస్తే అది కూడా ఒక 2 గంటలు 2-2:30 వరకు మీరు తీసుకొని వస్తే కలెక్టర్ ఆఫీస్కి వస్తే బాగుంటుందని రైతులకు సూచన ఇస్తాను.